హరిజన నాయకత్వం హరిజన నాయకత్వం హరిజన నాయకత్వం హరిజన ఇక హరీష్ రావు పరిగి పర్యటన అయితే పోలీసులు అడ్డుకున్నారు. మనం చూస్తున్నాం స్క్రీన్ మీద లైవ్ లో. సో రాజేంద్ర నగర్ అప్పా జంక్షన్ వద్దనైతే పోలీసులు అడ్డుకున్నారు. అలాగే అక్కడ రోడ్డుపై అయితే ఇటు బీఆర్ఎస్ నేతలు బైఠాయించి నిరసన వ్యక్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. సో అక్కడ పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం ప్రభుత్వం అక్కడ రైతుల భూములను లాక్కుంటుందని, సో అక్కడ రైతులను పరామర్శించడానికి పరిగి పర్యటనకు వెళ్లాలని ఇటు బీఆర్ఎస్ ఆలోచించింది. సో మార్నింగ్ నుంచి కూడా ఇటు మాజీ మంత్రి హరీష్ రావుని అలాగే సవితా ఇంద్రారెడ్డిని కొందరిని హౌస్ అరెస్ట్ చేశారు. మొత్తానికైతే ఇందాకే మాజీ మంత్రి హరీష్ రావు పరిగి పర్యటనకు అయితే కోకాపేట తన నివాసం నుంచి బయలుదేరారు. సో కాసేపటి క్రితమే అక్కడ అప్పా జంక్షన్ దగ్గర, రాజేంద్ర నగర్లోని అప్పా జంక్షన్ దగ్గర అయితే పరిగి పర్యటనను అయితే అడ్డుకున్నారు. సో మనం చూడొచ్చు అక్కడ పోలీసులు అయితే అడ్డుకున్నారు వారు వెళ్లే వాహనాన్ని. సో అక్కడ రోడ్డుపై అయితే ఇటు బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు అక్కడ బీఆర్ఎస్ నేతలు అయితే పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హరీష్ రావు పరిగి పర్యటననైతే పోలీసులు అడ్డుకున్నారు. సో రాజేంద్ర నగర్ అప్పా జంక్షన్ దగ్గర అడ్డగించారు పోలీసులు. ఇటు హరీష్ రావు వాహనానికి ముందు లారీలను అడ్డం పెట్టి పోలీసులు మరి అక్కడ అడ్డుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు అక్కడ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇటు పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ కోసం ప్రభుత్వం అయితే అక్కడ రైతుల భూములను లాక్కుంటుందని ఇప్పటికే రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో అక్కడ పరిగికి వెళ్ళి అక్కడ రైతులను పరామర్శించడానికి ఇటు మాజీ మంత్రి హరీష్ రావు అయితే పరిగి పర్యటనకు బయలుదేరారు. కానీ మధ్యలోనే రాజేంద్ర నగర్ అప్పా జంక్షన్ దగ్గర ఇటు పోలీసులు అయితే హరీష్ రావు వాహనానికి లారీలను అడ్డం పెట్టి పోలీసులు అయితే అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. సో మనం చూడొచ్చు అక్కడ రోడ్డుపై బైఠాయించి బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. బీఆర్ఎస్ ఎప్పుడు రైతుల పక్షాన ఉంటుంది. సో రైతుల కోసం పోరాటం చేస్తామని మాజీ మంత్రి హరీష్ రావు కూడా మార్నింగ్ కూడా చెప్పారు. ఏదేమైనా మేము భూముల లాక్కుంటే ఊరుకునేది లేదని ఇటు బీఆర్ఎస్ అయితే పోరాటం చేస్తుందని కూడా చెప్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు.
ఇక హరీష్ రావు పరిగి పర్యటన అయితే పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. శాలిని కొద్దిసేపటి క్రితమే కోకాపేట నివాసం నుంచి పరిగి నియోజకవర్గ పర్యటన నేపథ్యంలో హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు బయలుదేరి వెళ్ళడం జరిగింది. అయితే కోకాపేట నుంచి ఒక 3 కిలోమీటర్ల మేర వెళ్ళగానే అప్పా జంక్షన్ వద్ద హరీష్ రావు వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. సో పర్మిషన్ లేదు అని కూడా అక్కడి నుంచి ఎనిదిరిగి వెళ్ళిపోవాలని కూడా చెప్పడం జరిగింది. అయితే అది చూసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు వెంట వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా పోలీసుల తీరును నిరసిస్తూ ఒక్క రోడ్డుపైన కూర్చొని నిరసన తెలుపుతున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు పోలీసుల వైఖరి నిరసిస్తూ నినాదాలు చేస్తున్నారు. పరిగి నియోజకవర్గానికి వెళ్తుంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం భయపడుతుందని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు ప్రశ్నిస్తున్నారు. సో ఇక అక్కడ పరిగి నియోజకవర్గంలో ఒక నిరసన కార్యక్రమం అంటే అది శాంతియుతంగా ఒక నిరసన సభ లాంటిది ఏర్పాటు చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? పరిగి నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపుగా 1200 ఎకరాల ఎస్సీ ఎస్టీ రైతుల భూములను ఇండస్ట్రియల్ పార్కు పేరిట స్వాధీనం చేసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని లగచెర్ల రైతులను పరిగి రైతులను అడిగితే చెప్తారు. ఇవాళ రేవంత్ పాలన ఒక రాక్షస పాలనగా మారింది. ఎక్కడికక్కడ దళిత గిరిజన భూములు లాక్కోవడము, భూములు కొల్లగొట్టడము, పేదల ఉసురు పోసుకునే ప్రభుత్వంగా మారింది. ఇవాళ రేవంత్ రెడ్డి నీది ఏ పాలననో 6 గ్యారెంటీలు ఎగ్గొట్టిన ఎవరిని అడిగినా చెప్తారు. అక్కా చెల్లెళ్లకు 2500 ఎగ్గొట్టిన అక్కా చెల్లెల్ని ఇది నీ పాలన ఏందంటే రాక్షస పాలన అని చెప్తారు. రుణమాఫీ చేయక రైతు భరోసా చేయని రైతుల్ని అడిగితే నీది రాక్షస పాలన అని చెప్తారు. ఇవాళ నీ పాలన పోలీస్ పాలన, నీ పాలన రాక్షస పాలన, నీ పాలన గడీల పాలన, నీ పాలన దుర్మార్గ పాలనగా మారిపోయింది. ఇవాళ కనీసం ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. ఈ రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడిపిస్తా ఉన్నావు. ఇవాళ కష్టాల్లో ఉండేటువంటి రైతుల్ని మాట్లాడించడానికి పలకరించడానికి కూడా పోయేటువంటి విధంగా ఇలా మానవ హక్కులను కాలరాస్తా ఉన్నావు. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా ఉంది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కనీసం మేము మాట్లాడే హక్కు లేదా మాకు? అక్కడ ఆ బాధతో గత కొన్ని వారాలుగా నిరాహార దీక్ష చేస్తున్న రైతులకు పరామర్శించడానికి, భరోసా ఇవ్వడానికి, ఒక ధైర్యం చెప్పడానికి కూడా వెళ్ళలేకుండా నడి రోడ్డు మీద ఇవాళ శాసనసభ్యులను, బీఆర్ఎస్ నాయకులను అరెస్టును తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిన్ననే ఆదిలాబాద్ మీటింగ్ లో ఏం మాట్లాడినావు? మమ్మల్ని ఎవరు తిట్టినా నేను అరెస్ట్ చేస్తలేను, మమ్మల్ని ఎవరు ఏమన్నా అరెస్ట్ చేస్తలేనని నిన్ను ఆదిలాబాద్ లో అన్నావు కదా. మరి ఇవాళ మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నావు? అంటే నీ మాటలకు చేతలకు పొంతన లేదా? నువ్వే చెప్తావు అరెస్ట్ చేయడం లేదని, నువ్వే చెప్తావు ఇవాళ అరెస్ట్ చేస్తున్నావు. మేము ఏం తప్పు చేశామని అరెస్ట్ చేస్తున్నావు? ఆదిలాబాద్ లో ఏం మాట్లాడినావు నిన్న? ఇవాళ జరుగుతున్నది ఏంది? ఈరోజు మేము పరిగికి వెళ్తా ఉన్నాం. పరిగిలో రైతుల భూములు 1200 ఎకరాలు తీసుకుంటుంటే వాళ్ళకు భరోసా కల్పించడానికి, బాధలో ఉన్న వాళ్ళని పలకరించడానికి, రిలే నిరాహార దీక్ష 15 రోజుల నుండి చేస్తున్న వాళ్ళని భరోసా కల్పించడానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు గారు
అందరం వెళ్తున్న సందర్భంలో నిన్న ఒక మాట మాట్లాడి ముఖ్యమంత్రి గారు మేమందరికీ ఎవరిని అరెస్ట్ చేస్తలేమని చెప్పి ఒక మాట మాట్లాడి ఈరోజు 24 గంటలు గడవక ముందే కూడా ఎలాంటి అరాచకం చేస్తున్నా అనేది ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. భయం ఎందుకు? రైతు Go back!